నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కొన్ని విషయాల్లో ఈ మాసంలో జాప్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళ విషయం కానీ, లేదా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వారి సంతాన విషయాలు కానీ వారికి కానీ కొన్ని అవరోధాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే జాప్యము, ప్రతి విషయంలో బ్రేక్స్ ఏర్పడే సిచ్యువేషన్, ఇటు స్టూడెంట్స్కి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, ఇలాంటి ఎడ్యుకేషన్లో కొంత బ్రేక్ వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. తర్వాత తల్లిగారి ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించండి. ఈ విషయాల్లో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కొంత జూలై మాసం అంతా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆపర్చునిటీస్ వచ్చినట్టే వచ్చి కొంత పెండింగ్ పడిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ధనుసు రాశి వారికి ఈ మాసంలో మానసిక ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మెంటల్ స్ట్రెంగ్త్ కానీ, లేదా అంటే ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ అంత అనుకూలంగా లేవనే చెప్పుకోవచ్చు. సడన్ ఎక్స్పెండిచర్స్ పెరగచ్చు, రావాల్సిన మనీ డిలే అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ధనుసు రాశి వారి మాసంలో ఫేస్ చేసే కండిషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా కమ్యూనికేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎంత సఖ్యత ఉండి, ఎంత కమ్యూనికేషను, అందరితో ఇంటరాక్షన్స్ పాజిటివ్గా ధనుసు రాశి వారికి ఉన్న ఒక్కసారి ఎదుటివారు మాట్లాడుతునేటప్పుడు ఇటు బంధువులు కానీ, కజిన్స్ కానీ ఎవరైనా ఎందుకు వాళ్ళు అంతలా మీతో క్లోజ్గా ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు అన్న విషయాలు కాన్షియస్గా చూసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ధనుసు రాశి వారికి ఉంది. ప్రతిదీ మాయలాగా ఉంటుంది సిచ్యువేషన్స్ చుట్టూ. ఈ విషయాల్లో కూడా శ్రద్ధ వహించండి. కొంత స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ కొంత పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఈ మాసంలో. అలాగే కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకున్నాం. ఏ విషయాల్లో అంటే మానసిక ధైర్యం ఎక్కువగా ఉండడం, శత్రువులపైన ఆధిపత్యం, ఇలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంది. ఇంకా హెల్త్ కండిషన్స్ కానీ, ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ ఇవన్నీ కొంత కేర్ తీసుకోవాలి. ఇంకా మ్యారేజ్ అలయన్స్ విషయంలో కూడా కొంత జాప్యం కనిపించడం, సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొంత జాప్యం ఉండడము, అలాగే ప్రేమ విషయాల్లో కూడా జాగ్రత్తగా పేషెన్సీగా ఉండడము, మాట అన్నది తోలకుండా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా కేర్ తీసుకోవాలి ధనుసు రాశి వారు. మరి ధనుసు రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము చక్కగా దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించడం వల్ల కొన్ని చికాకులు, అడ్డంకులు, మామూలు సమస్యలనే కాదు కోర్టు సమస్యలు కానీ ప్రతి సమస్యలో చికాకులు, అడ్డంకులు ధనుసు రాశి వారికి కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.